अस्मच्छ्री गुरुचरणारविन्दाभ्यां नमो नमः. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీమాత్రే నమో నమః. మన మంత్రమాతృకాస్తవంలో ఒక 4 శ్లోకాల వరకు చూసాం కదా. దాంట్లో అమ్మవారికి ఎలాగ పాద్యం ఇచ్చారు, అర్ఘ్యం ఎలాగిచ్చారు, ఆచమన్యం ఎలాగిచ్చారు, ఇవన్నీ మనం చూసాం శంకరాచార్యుల వారు. మనము మన ఆశకి తగినట్లుగా ఏదైనా ఇవ్వచ్చు భగవతికి. దాంట్లో ఏ విధ కొరత ఉండవలసిన అవసరమే లేదు అని ఏం చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. హ్రీంకారాంకిత మంత్రలక్షిత తనో హేమాచలాత్ సంచితై రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌసుంభ వర్ణాంశుకం ముక్తా సంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతోద్భవం దత్తం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతాం అంటారు. ఇంకోసారి శ్లోకం చదువుతున్నాను, కొంచెం చూసుకోండి. ఏదైనా అక్షరాలు ఇక్కడ తప్పిపోయినాడని చదువుతున్నప్పుడు చూసుకుని మీరు సెట్ చేసుకోండి. హ్రీంకారాంకిత మంత్రలక్షిత తనో హేమాచలాత్ సంచితైః రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌసుంభవర్ణాంశుకం ముక్తా సంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతోద్భవం దత్తం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతాం అని అమ్మవారిని వేడుకుంటున్నారు ఆది శంకరాచార్యుల వారు. హ్రీంకారాంకిత మంత్రలక్షిత తను పెట్టేస్తారు. తను అంటే శరీరం. ఆవిడ తను శరీరం ఎటువంటి హ్రీంకారంతో కూడిన మంత్ర, హ్రీంకార మంత్రానికి ఆశ్రయమైన తనుట శరీరం కలదట. హ్రీంకార మంత్రమే తన శరీరముగా కలదిట ఆ జల్ని. అటువంటి నా తల్లికి హేమాచలాత్ సంచితై, హేమాచలం, హేమ అంటే బంగారు, అచలం అంటే పర్వతం, హేమాచలం అంటే బంగారు కొండ అంటే నేరు పర్వతం నుంచి సంచితై, సంచయం చేయంటే ఏంటి ఒక్కొక్కటిగా మనం సేకరించటం అన్నమాట. సంచయనం చేయంటే సంచితం అంటే సంచితై సేకరించినటువంటి రత్నైరుజ్వలముత్తరీయ సహితం ఉజ్వలం అంటే చాలా బాగా శోభిస్తూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఎలాంటిదట రత్నై, రత్నాలతో కూర్చబడినటువంటి ఉత్తరీయ సహితం. ఉత్తరీయం అంటే పై వస్త్రం. ఎప్పుడు వస్త్రాలు 2 వస్త్రాలుగానే ఇవ్వటం అలవాటు కదా. ఏక వస్త్రం ఇవ్వరు ఎక్కడ ఇచ్చినా కానీ, వస్త్రద్వయమే ఇస్తారు. అందుకని ఉజ్వలం ఉత్తరీయ సహితం, రత్నాలతో అలాగే చక్కగా ఉండేటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఉత్తరీయాన్ని, దానితో కూడిన కౌసుంభవర్ణాంశుకం. కౌసుంభ అంటే అలాగే బంగారులా దగదగా మెరిసిపోయేటువంటి పట్టు. కౌసుంభ వర్ణం బంగారు వర్ణంతో కూడినటువంటి అంశుకం వస్త్రాన్ని ఇస్తున్నాను జనని నీకు. కింద వస్త్రం బంగారు బంగారు రంగులో ఉంది. ఉత్తరీయ సహితం ఉజ్వలంగా రత్నాలతో పొదిగి ఎర్ర రంగులో ఉంది పై వస్త్రం. కింద వస్త్రం బంగారు వర్ణంలో ఉందిట. అటువంటి వస్త్రద్వయాన్ని సమర్పించుకుంటున్నాను జనని. ముక్తా సంతతి యజ్ఞ సూత్రమమలం సౌవర్ణతంతోద్భవం. నెక్స్ట్ వచ్చింది యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం ఇవ్వటం అలవాటు భగవంతుడికి, అందరికైనా, దేవికైనా సరే, సరస్వతికైనా సరే, అలాగే ఎవరికైనా యజ్ఞోపవీతం ఇవ్వటం. ఆ యజ్ఞోపవీతం ఎలా చేశారు అమ్మవారికి అంటే సౌవర్ణ తంతు ఉద్భవం. సౌవర్ణ అంటే బంగారు, తంతు అంటే తీగ, బంగారు తీగలో నుంచి పుట్టి దాంతో కూర్చున్నటువంటి ముక్తా సంతతి. దాంట్లో దేన్ని కూర్చున్నట్ట ముత్యాలు, ముత్యాలను బంగారు తీగలో చేసినటువంటి అమలం స్వచ్ఛమైన యజ్ఞసూత్రం. యజ్ఞసూత్రం అంటే దంజం అనమాట, యజ్ఞోపవీతం. దానిని నేను దేవి జనని ఏతద్ అఖిలం
ఇవన్నీ కూడా మయ, నా దగ్గర, నేను నా చేత ఎలా ఎంపించబడుతుంది? ధియ, బుద్ధిలో తలచి కల్పించి దత్తం నీకు ఇస్తున్నాను జన్ని, ఇయ్యబడింది. అందుకని ఇది దత్తం ఇయ్యబడిన ఇవన్నీ నీకు సంతుష్టయే కల్పతాం, నీకు సంతోషాన్ని ఇప్పించుగాక జనని అంటున్నారు. హ్రీంకార మంత్రమే శరీరంగా కలిగినటువంటి ఆ తల్లికి బంగారు కొండ అయిన సుమేరు పర్వతం నుంచి సేకరించి వచ్చిన రత్నాలతో కూడిన ఉత్తరీయాన్ని చేసి బంగారు వర్ణంలో ఉండి వర్ణ అంశకం వస్త్రాన్ని ఇచ్చి అదే సౌవర్ణ తంతు ఉద్భవం. సౌవర్ణం అంటే తిరిగి బంగారం అన్నమాట. బంగారు తీగలోని దాని నుంచి తీసి ముక్తా సంతతి ముత్యాలను కూర్చి ఒక యజ్ఞసూత్రం, యజ్ఞోపవీతం, ఇవన్నీ ఏతత్ అఖిలం, ఇవన్నీ కూడా జనని ఎలా ఇస్తున్నాను అనుకుంటున్నావు దేవి? మయ ధియా దత్తం, బుద్ధి ఉంది కదా, నా బుద్ధిలో భావనలో కల్పన చేసుకుని నీకు ఇస్తున్నాను. అట్టి దత్తం ఇయ్యబడిన ఇవన్నీ నీకు సంతుష్టయే కల్పత, నీకు సంతోషాన్ని కలిగించాలి జన్ని అని వేడుకుంటున్నారనమాట శంకర భగవత్పాదుల వారు. మనము ఇలాగ వేడుకోవచ్చు. మనకి ఎలాగంతా అమ్మవారికి చేయించాలనిపించిందో బంగారు వస్త్రాలు ఇస్తారు, ఎందుకు వజ్రాల వస్త్రాలే చేయిస్తారో వజ్ర కిరీటమే చేయిస్తారు. లేదు చక్కగా అయ్యో అమ్మవారికి కొంచెం వెచ్చగా ఉంటుందేమో అనుకుని కాటన్ వస్త్రాలని కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఇవ్వచ్చు, మన మనసే కదా, మనం తల్లిని ఎలా చూసుకోవాలి అని చూసుకుంటున్నామో అలాగే చేయొచ్చు. అందరూ రత్నాలతోనే చేయాలి, బంగారంతోనే చేయాలని కాదు, మానసికంగా కూడా పూలతో అలంకరించే వాళ్ళు కూడా, పూలతో వస్త్రం చేసి అలంకరించే వాళ్ళు కూడా ఉన్నారు. చూసాం మన గుడిలో అంతా కూడా చూస్తూనే ఉంటాం కదా. అలాగే రోజా పూలతో చక్కగా చేసిన వస్త్రాలని చేసుకుంటారు. అలాగా మనకి మన మనసుకి ఏది తల్లికి ఇవ్వాలి అని ప్రీతి కలుగుతుందో, ఎలా ఉంటే తల్లి సంతోషపడుతుంది, మన మనసు సంతోషపడుతుంది ముందు. ఆ విధంగా ఆ తల్లికి ఒక్కొక్కటి చూసి, ఆ తల్లి గోరులో ఏముంది చూసి, దాంట్లో చక్కగా మనం అంతా గోరింటాకంతా పెట్టి ఎంత బాగా ఉందని చూసి, లేదు నఖద్యుతి ఎంత షైనింగ్గా చంద్రునిలాగా ప్రకాశిస్తుంది, ఏదైనా సరే మన మనసుకి సంతోషం కలిగించింది తప్పకుండా ఆ దేవికి సంతోషాన్ని కలిగిస్తుంది. మన మనసు ఇంకేమీ కాదు, మనసు అనుకుంటున్నాం కదా, మన ఆత్మ అది. మన ఆత్మ ఎప్పుడు ఆ తల్లి స్వరూపమే, ఆ భగవత్ స్వరూపమే. మనం ఏ రూపాన్ని తలిచిన తల్లి తండ్రి ఎవరిని అనుకున్నా సరే, అది విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, వెంకటేశ్వరుడు కావచ్చు, మన గణేశుడు కావచ్చు, అందరూ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఉన్నది ఒక పరబ్రహ్మతత్వం. అది మనం ఎలా తలుచుకొని ఏ విధంగా ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగానే మన దగ్గరకు వచ్చి మనకి సౌఖ్యాలను ఇవ్వగలిగిన శక్తి ఆ పరతత్వానికి ఉంది. ఎందుకని మన ఇష్టానికి మనం తల్లికి ఏవైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత శ్లోకం చూద్దాం. హంసైరత్యతిలోభనీయ గమనే హారావలీం ఉజ్వలాం హిందోలద్యుతిహీరపూరితతరే हेमाङ्गदे कङ्कणे मञ्जीरौ मणिकुण्डले मकुटमप्यर्धेन्दुचूडामणिं नासामौक्तिकमङ्गुलीयकटकौ काञ्चीमपि स्वीकुरु हंसैरप्यतिलोभनीयगमने लोभनीयगमने हारावलीम् उज्ज्वलां हिन्दोलद्युतिहीरपूरिततरे हेमाङ्गदे कङ्कणे मञ्जीरौ मणिकुण्डले मकुटमप्यर्धेन्दुचूडामणिं నాసామౌక్తికమంగుళీయకటకౌ కాంచీమపి స్వీకురు అని వేడుకుంటున్నారు. దీనికి అర్థం ఏమిటి అని చూద్దాం. హంసై అపి అతి లోభనీయ గమనే, హంస నడక అంటారు కదా, హంసై అపి నడకల్లో హంసల నడకలు చక్కగా ఉంటుందని అందరికీ హంస నడకని పోల్చుకుంటాం మనం. అది హంసై అపి, ఆ హంసలు కూడా అతి లోభనీయ,
లోభంతో చూస్తుందంటే ఏమిటి ఇంత చక్కగా నడుస్తున్నారు దేవి, మన నడకలంతా దీని ముందు ఏమీ కనిపించటం లేదే. హంసైహ్యపి అతి లోభనీయ, వాటి మనసులో కూడా లోభం వచ్చేస్తుంటాం. ఈ నడకల ముందు మన నడక ఏముంది అనుకున్నట్లు. కానీ అలాగా హంసైరపి అతి లోభనీయ గమనే, అటువంటి నడక కలదిత మన తల్లి. మీకు నేను ఏమి ఇస్తున్నానమ్మా, ఉజ్వలం హారావళి, ఉజ్వలంగా ప్రకాశించేటువంటి హారావళిం, హారాల సమూహాన్ని నీకు ఇస్తున్నానమ్మా, హారాలు ఇస్తున్నాను. ఇంకోటి హిందోలద్యుతి హీరపూరిత తరే హేమంగదే కంకణే. హిందోలద్యుతి, ఉయ్యాలలాగా, ఉయ్యాల హిందోలు అంటే ఉయ్యాలకి పేరుంది, దానిలాగా ద్యుతి శోభగా ఉందిట. ఎలా ఉంటుంట, ఏమిటిట, హీరపూరిత తరే, హీరం అంటే మన వజ్రాలు, వైరాలు, వజ్రాలతోటి పూరితం, అక్కడక్కడ పొదగపడి ఉండి అలాగే ఉయ్యాలూగుతున్నట్లుగా ఉంటుంట, అంత చక్కగా. ఏమిటి, హేమాంగదే, బంగారంలో చేసిన అంగదాలు. అంగదాలు ఎప్పుడు ఇలాగ వంకీలుగా ఉంటాయి, చూసుంటారా? అంగదాలు ఎప్పుడు మనం చూసామంటే ఇలాగ వంకీలుగా వేసుకుంటారు. ఆ వంకీలు ఎలా ఉన్నాయి, ఉయ్యాలలుగా అమ్మవారి చేతులతో ఇలా ఉయ్యాలు లూగుతున్నాయేమో అన్నట్లుగా ఉందిట. ఆ అంగదాలు ఎలా ఉన్నాయిట, ఆ బంగారు అంగదాలు పూర్తిగా వజ్రాలు పొదగబడి ఉన్నాయిట, అంత తేజస్సుగా ఉన్నాయిట అవి. హేమ అంగదే కంకణే, కంకణాలు, అమ్మవారికి కంకణాలన్నీ ఉంది. తర్వాత మంచి కంకణం అంటే ఇక్కడ కూడా వేసుకుంటారు, ఇక్కడ వేసుకునే దాన్ని కూడా కంకణం అంటారు, భుజబాహు కంకణం అంటారు. ఇక్కడ ఉంటుంది దాన్ని కూడా కంకణం అంటారు. ఇక్కడ కేయూరం అంటారు, ఇక్కడ అంగదం అంటారు, ఇక్కడ కూడా కంకణం అంటారు, ఇక్కడ కటకము అంటారు. కంకణం అని కూడా అంటారు, ఇక్కడ కటకము అంటున్నారు. ఈ కటకం కూడా ఇక్కడ చెప్పారు కనుక దీన్ని మనం కంకణంగా వేసుకున్నాం. మంజీరవు, మంజీరవు అంటే కాళ్ళకి వేసే గొలుసు. మంజీర అవి రెండు, ఎందుకని చేతులు కావాలంటే అమ్మవారికి 4 ఉన్నాయి, కాళ్ళు 2 కదా చూపిస్తుంది. అందుకని మంజీరవు ద్వివచనంలో వేశారనమాట. మంజీరవు కాళ్ళ గొలుసులు, మణికుండలే, ఇవి ద్వివచనంలో. రెండు ఒక ముఖంలో 2 చెవులు ఉంటాయంటే 2 ఇవి ఉండాలి కదా, కుండలాలు ఉండాలి కదా, అందుకని ఇది ద్వివచనం. మణికుండలే, మణితో కుండలం. మణి అంటే రత్నమణి కావచ్చు, ఇంద్రనీలమణి కావచ్చు, మరకతమణి కావచ్చు, పచ్చగాను నీలగాను, ఏదో చక్కగా ఎర్ర కానీ రత్నం కానీ మణికుండలే. మకుటమపి, మకుటం అంటే కిరీటం కూడా, అర్ధేందు చూడామణి, అర్ధ ఇందు, సగం చంద్రుడు, అర్ధ ఇందు చూడామణి, అలాగే శిఖలో ఉండి చూడామణిలాగా కిరీటం మీద ఉందిట అమ్మవారికి, తల్లికి ఎక్కడ ప్రకాశిస్తూ ఉందిట. ప్రకాశిస్తూ ఉందంటే నేను ఇస్తున్నాను అంటున్నారు ఆయన. అటువంటి చూడామణిని మకుటమపి, మకుటంతో కలిసిన అర్ధచంద్రాకారంలో ఉండి చూడామణిని కూడా, చూడామణి అంటే అంటే మన శిఖ, దాంట్లో కేశాల్లో ఉండే మణిని ఆ కాలంలో మళ్ళీ ఇక్కడ సూర్యులు చంద్రులు ఇలాగంతా అప్పుడు పెట్టి అవన్నీ పెట్టుకునేవారే కదా. ఇప్పుడు కూడా డాన్స్ ప్రోగ్రాంలు చూస్తూ ఉంటాం, ఎప్పే మనగాలు కూడా ఇవన్నీ పెట్టుకుంటారు. అలాగా కిరీటంతో కూడా నీకు చూడామణి ఏదేట, అర్ధచంద్రాకారంలో ఉండే అర్ధేందు చూడామణి, నాసా మౌక్తికం, అలాగే ముక్కు పొడక ఎలా ఉందిట, మౌక్తికం, మౌక్యను ముత్యాలన్నమాట, ముత్యాలతో కూడినటువంటి నాసా మౌక్తికం. అంగుళీయ కాలు, బెళ్ళన్నిట్లకి అంగుళీయ కాలుని, కటకౌ 2 కటకాలని, కాంచీమపి, కాంచి అంటే మన నడుములో కట్టుకునేది ఒడ్యాణంలో, దానిని కూడా ఇస్తున్నానమ్మా, స్వీకరించమ్మా తల్లి అని వేడుకుంటున్నారు అనమాట. హంసైరప్యతిలోభనీయ గమనే హారావలీం ఉజ్వలాం హిందోలద్యుతిహీరపూరితతరే హేమాంగదే కంకణే మంజీరౌ మణికుండలే మకుటమప్యర్ధేందుచూడామణి నాసామౌక్తికమంగుళీయకటకౌ కాంచీమపి స్వీకురు. అమ్మవారికి స్నానాలు అయిపోయాయి, అలంకారాలు అయిపోయాయి. తర్వాత ఏమి తలుచుకుంటున్నారో మన
భగవత్పాదుల వారు. చూద్దాం. సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం కస్తూరీ తిలకం చ పాలఫలకే ఘోరోజనాపత్రకం గండాదర్శనమండలే నయనయోర్దివ్యాంజనం తేంచితం కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం. సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం కస్తూరీ తిలకం చ ఫాలఫలకే ఘోరోజనాపత్రకం గండాదర్శనమండలే నయనయోర్దివ్యాంజనం తేంచితం కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం. సర్వాంగే సమస్త అంగం, అమ్మవారి అంగం మొత్తం ఘనసారం. ఘనసారం అంటే కర్పూరం, కుంకుమం అంటే కుంకుమ పూలు, శ్రీగంధ ఘన దట్టంగా ఉండే శ్రీగంధం, వాసనలు వెదజల్లే గంధము పంకంలాగా. పన్నీరుతో కలిపి గంధాన్ని వాసన వెదజల్లిస్తే ఒక ముద్దగా పంకంలా. పంకం అంటే సాధారణంగా బురద అంటారు, దీన్ని కూడా గంధానికి కూడా పంకం అంటూ అలవాటు అనమాట. గంధ పంకం అని అనుకుంటారు. దాన్ని అంకితం, దాంతో అంకిస్తున్నా. అన్ని అమ్మవారి శరీరం మొత్తంలో ఏముందిట, కర్పూరము కుంకుమ పూలతో కలిపి గంధంలో వేసి అమ్మవారి శరీరంలో అది అర్పిస్తున్నారనమాట. మన ఏ కాలంలో ఉండే ఏవేవో స్నో క్రీమ్స్లా ఉన్నాయి కదా, ఆ కాలంలో ఇవన్నీ గొప్పగా చెప్పబడతాయి, శరీరానికి మంచివి అంటారు, వాసన వెదజల్లుతుంది. దానిని ఆ కాలంలో ఉండేట్లుగా మన అమ్మవారికి ఆయన ఇస్తున్నారు. కస్తూరీ తిలకం చ పాలఫలకే, పాల పలకం, పాలం అంటే ఇది, పలకం అంటే ఇలా ఉండే చోట్ల నుదుట్లో కస్తూరీ తిలకం. కస్తూరి తిలకం అంటే కస్తూరి మృగనాభి అంటారు అనమాట. దానికి కస్తూరి మృగంలో ఉంటే ఈ నాభిలోంచి ఒక నల్లనిది కింద పడుతుంటే అంత సువాసనని వెదజల్లుతుంది అంటారు కస్తూరి. దానిని తిలకంగా వేస్తారు అనమాట. దాన్ని తిలకంగా చేసి గోరోజనాపత్రకం గండాదర్శన మండలే, గోరోజనతో కూడా తిలకం దిద్దుతారు అని చెప్తారు. కానీ ఇక్కడ ఎందుకంటే పాలపలకే కస్తూరి తిలకం అని ముందే చెప్పేశారు. అందుకని గండాదర్శన మండలే, గండస్థలం అంటే ఇది, ఆదర్శన మండలే అంటే దర్శనం అంటే అలాగే మన అద్దంలా ఉన్నాయిట అమ్మవారి గండస్థలాలు అద్దంలా ఉంది. అటువంటి అద్దంగా ఉన్న చోట్ల నల్ల బొట్టు పెడతారు కదా, కొంచెం ఎవరి కళ్ళు పడకూడదు అన్నట్లుగా. అందుకని ఆ గోరోచన పత్రకాన్ని అక్కడ అర్పిస్తున్నారనమాట. నయనయోర్ దివ్యాంజనం తేంచితం, తే నీ యొక్క నయనయోహో రెండు కళ్ళలోని దివ్యాంజనం దివ్యమైన కాటుకను అంచితం ఏర్పరుస్తున్నానమ్మా. కంఠాబ్జే నీ కంఠమే కంఠాబ్జంలా ఉంది, ఒక తామర పువ్వులా ఉందమ్మా నీ కంఠాబ్జం. దాంట్లో మృగనాభిపంకమమలం, అమలం స్వచ్ఛమైన మృగనాభిపంకం, ఇక్కడ కూడా పంకం అనమాట, ఇది పంకం. మృగనాభిపంకం అంటే అదే కస్తూరి మృగనాభిలోంచి వచ్చి ఆ పంకం, నల్లని దాన్ని ఇస్తున్నానమ్మా. త్వత్ప్రీతయే, ఎందుకు ఇస్తున్నాను, నీకు సంతోషం కలిగించడానికి. అందుకని త్వత్ప్రీతయే కల్పత, నా యొక్క ఈ పనులన్నీ నీ ప్రీతిని కలిగించుగాకమ్మా నీకు అంటున్నారు. కల్హారోత్పల మల్లికా మరువకైః సౌవర్ణ పంకేరుహైః జాతి చంపకమాలతీ వకులకైః మందార కుందాదిభిః కేతక్యాకరవీరకైః బహువిధైః క్లుప్తాస్రజో మాలికాః సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతాం అంటున్నారు. కల్హారోత్పల మల్లికా మరువకైః సౌవర్ణ పంకేరుహైః జాతి చంపకమాలతీ వకులకైః
मन्दारकुन्दादिभिः केतक्याकरवीरकैः बहुविधैः क्लुप्ताः स्रजो मालिकाः संकल्पेन समर्पयामि वरदे సంతుష్టయే గృహ్యత అని వేడుకుంటుంది. కల్హారం ఉత్పలం. కల్హారం అంటే ఎర్ర కలువ, ఉత్పలం అంటే నీల కలువ. ఎర్ర కలువ, నీల కలువ, మల్లిక, మరువకం. మరువక పత్రాలు ఉన్నాయి కదా. సౌవర్ణ పంకేరుహై. సౌవర్ణ పంకేరుహం. సౌవర్ణం అంటే అలాగే బంగారులా మెరిసిపోయేటువంటి పద్మాలు, జాతి పుష్పాలు, చంపక పుష్పాలు, మాలతీ పుష్పాలు, బకుల పుష్పాలు అంటే బొగడ పూలు, ఆ తర్వాత బకులకై మందార పుష్పాలు, కుందాదిపి పెద్దవిగా ఉండే మల్లెపూలు అన్నమాట. అది ఊపరి పైన చెప్పిన మల్లిక మామూలుగా ప్రతినిత్యం అందరి ఇళ్లలో ఉండేటువంటిది. జాతి పుష్పం కూడా మల్లికలోని ఒక వెరైటీ. ఆ జాతి పుష్పం ఒక వెరైటీ ఉంటుంది. అలాగే మల్లిక ఇంకోటి కూడా మల్లిక తీగల్లో లతల్లో ఉంటుంది. కుందాదివి అంటే చెట్ల పొదర్లా ఉండి పెద్ద మల్లెపూలు వస్తాయి కదా. దానివల్ల కుందాదిభి కేతకి అంటే మనం దాన్ని ఏమంటారు, పెద్ద ఆకులా ఉంటుంది కదా, వాసనగా ఉంటుంది, కేతకి అంటారు కదా. జడలన్నీ కూడా అల్లుకుంటారే దానిని కేతకి పత్రం అంటారు అనమాట. ముళ్ళు కూడా ఉంటాయి, ఇంత పెద్దగా వస్తాయి కదా, కేతకి పత్రం. ఆ కేతకి పూలతోటి కరవీరకైహి అంటే ఎర్ర గన్నేరు పూలు అనమాట. మొగలి ఆకులు. కరవీరకైహి అంటే ఎర్రని మన గన్నేరు పూలు. ఈ విధంగా బహువిధై రకరకాలైన స్రజో మాలికాహ మాలలు, రకరకమైన మాలకలు క్లుప్తాహ ఏర్పరిచానమ్మా. ఒక మాల కాదు, నీకేం కావాలో తీసుకోమ్మా. పొగడ పూలతో ఒక మాల, మొగలి పూలతో ఒక మాల, కరవీర పుష్పాలతో అంటే ఎర్రగన్నేరుతో ఒక మాల, అన్నీ కలిపి ఒక మాల, మల్లితో ఒక మాల, జాతితో ఒక మాల, చెంపకాలతో ఒక మాల, అన్నీ కలిపి ఒక మాల, రకరకాలుగా నీకు మాలికలు చేసి పెట్టానమ్మా. ఇవన్నీ చేసి ఏం చేస్తున్నాను? వరదే, వరాన్నిచ్చే తల్లి, సంకల్పేన సమర్పయామి. నా మనసులో ఏర్పడిన ఈ భావాలనే సంకల్పాలతో ఇవన్నీ చేసి నీకు సమర్పిస్తున్నాను జనని. సంతుష్టయే, నీకు సంతోషం కలిగించటానికేమో. గృహ్యతాం జనని, ప్లీజ్ స్వీకరించు జనని అని వేడుకుంటున్నారనమాట ఆయన. ఇంకోసారి శ్లోకం చదువుదాం మనం. కల్హారోత్పల మల్లికా మరువకై సౌవర్ణ పంకేరుహై జాతి చంపకమాలతి బకులకైర్మందారకుందాదిభిః కేతక్యాకరవీరకైర్బహువిధైః క్లుప్తాస్వజో మాలికాః సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతాం. నమో నమః.